హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ సాంబార్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కందిపప్పు ఒక ఒక గిద్ద తీసుకున్నాను. దాంట్లో పసుపు వేసి ఉడకబెట్టుకొని అది చల్లారాక ఒక స్పూన్ ఉప్పు వేసి రన్ చేసి పెట్టుకున్నా. మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొత్తిమీర, తాలింపు దినుసులు, టమోటాలు, పొటాటో, పచ్చిమిర్చి 2, మునక్కాయలు, ఆనియన్స్. నేను ఇడ్లీలోకి అయితే సాంబారు చిన్న ముక్కలు తరుగుతాను ఫ్రెండ్స్. అన్నీ అలా అయితే ఇష్టపడతారు. చిన్న ముక్క బెల్లం, కరివేపాకు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను. వెల్లుల్లి, ఇంగువ కొంచెం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం నూనె వేసుకున్నాం. కుక్కర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం కుక్కర్ హీట్ అయ్యాక ఒక రవ్వ ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది కాగాక ఒక 10 విత్తులు మెంతులు వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం చింతపండు రసం యూజ్ చేసేటప్పుడు ఎందులోకైనా కానీ మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం మెంతులు వేగాక మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. మెంతులు రవ్వ కలర్ వచ్చాక మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాము. ఇవి కొంచెం వేగాక తాలింపులు వేసేసుకుందాం. కొంచెం వేగాయి కదా, ఇప్పుడు తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాం. నేనైతే సాంబార్ పొడి వేయనండి. మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు సాంబార్ పొడి వేస్తే. అందుకని నేను నార్మల్గానే ఈజీగా చేసేస్తాను సాంబారు. 2 టైమ్స్ కుక్కర్ పెట్టుకుంటే సాంబార్ రెడీ. అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామంటే తాలింపు లేగాయి కదా, ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకున్నాము. నెక్స్ట్ కరివేపాకు, కరివేపాకు కూడా వేగాక మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. క్యారెట్ లేదండి, అందుకే నేను పొటాటో వేసాను. ఇవాళ మామూలుగా అయితే క్యారెట్ కూడా వేస్తాను. ఒకసారి కలిపేసుకున్నాం ముక్కలు. ఆయిల్ బాగా కలిపి బాగా కలబెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక 1.5 స్పూన్లు వేస్తానండి. ఉప్పు కల్లుప్పే వాడతాను నేను. 1.5 స్పూన్. ఆల్రెడీ మనం పప్పులో ఒక స్పూన్ వేసాను కదా, ఇందులో 1.5 స్పూన్ వేసాను. ఉప్పు, కొద్దిగా పసుపు,